హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము ఒక హెల్దీ లడ్డు చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్త్కి చాలా మంచిదండి. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. డైలీ ఒక్క లడ్డు తింటే చాలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నామండి. ఈ పల్లీలు కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పైన పొట్టు తీయడానికి వీలుగా ఉండేలాగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ లడ్డు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బలాన్ని ఇస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. డైలీ ఒక్క లడ్డు తిన్నారంటే చాలా మంచిది. పల్లీలు వేగాయి, వీటిని పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులు వేసుకొని ఈ నువ్వుల్ని కూడా కలుపుకుంటూ వేపుకోవాలి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. మన రెసిపీస్ ఏవి కూడా అస్సలు మిస్ అవ్వరు. నువ్వులు వేగాయి, వీటిని పక్కకు తీసుకుందాం. ఇదే పాన్లో ఒక కప్పు ఎండు కొబ్బరి వేసుకుంటున్నాము. ఈ లడ్డూలో మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఇందులోనే కొన్ని జీడిపప్పు వేసుకుంటున్నాము. ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఒక్కసారి కానీ మీరు ఈ లడ్డు చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందేనండి. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు అందులో వేసుకొని 2-3 ఇలాచీ వేసి మూత పెట్టి కొంచెం బరకగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా వేయాల్సిన పని లేదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ వేసుకోవాలి. ఇదే జార్లో వేయించుకున్న నువ్వులు వేసి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. అయితే అన్నీ ఒకేసారి కలిపి మిక్సీ వేసుకోకూడదండి, ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫాస్ట్గా మెత్తగా అయిపోతాయి, కొన్ని టైం పడుతుంది. అందుకని విడివిడిగానే ఇలా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేయించుకున్న కొబ్బరి జీడిపప్పు వేసి దీన్ని మాత్రం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకున్నాము. ఎంత మంచి అరోమా వస్తుందంటే అసలు ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి, అంత బాగుంది. ఇప్పుడు ఇదే జార్లో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాము. ఒక కప్పు బెల్లం అయితే మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయిద్దండి. మూత పెట్టి మెత్తగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, బెల్లం మిక్సీ వేసుకుంటే ఎలా పేస్ట్లా అవుతుందో. మీ దగ్గర ఆర్గానిక్ బెల్లం అవైలబుల్గా ఉంటే ఆర్గానిక్ బెల్లం యూజ్ చేసుకోండి. అది వేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ బెల్లం అంతా ఇందులో వేసుకున్నాం కదా, ఈ బెల్లం మొత్తం కూడా మనం మిక్సీ పట్టుకున్న వీటన్నిటిలోకి బాగా కలిసేలాగా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలు చేసుకోండి. ఈజీగా ఫామ్ అవుతాయండి లడ్డూలు. ఇంక ఇందులో మనం ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఇలా డైరెక్ట్గా లడ్డూలు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని లడ్డూలు ఫామ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ బాగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదండి, హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్క లడ్డు తిన్నారంటే చాలా ఎనర్జీ వస్తుంది అండ్ నడుముకైతే చాలా బలాన్ని ఇస్తుందండి. మనం వేసుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి, నెయ్యి ఆ ఫ్లేవర్స్ అన్నీ క్లియర్గా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.